ఆది కాండము 3వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూచినప్పుడు, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదోను తోటకు తూర్పు దిక్కున కెరేబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలవబెట్టాను. చూడండి, దయతో 3వది మనం చూస్తూ ఉన్నాము. దేవుని సన్నిధి నుండి, అంటే ఏదోను వనము నుండి అవ్వ ఆదాములను దేవాది దేవుడు త్రోసివేశాడు. ఏదోను వనమనగా దేవుని యొక్క సన్నిధి. ఆయన ప్రతి సల్లపూట ఆ ఏదోను వనములోనికి వచ్చి వారితో సంచరించెను అని లేఖనము రాయబడి ఉన్నది. అంటే దేవుని సన్నిధిని వారు కోల్పోవడానికి, దేవుని సన్నిధి నుండి వారు దూరం అయిపోవడానికి కారణం ఏమిటో తెలుసా? ఏమిటయ్యా అంటే నేను చెబుతాను, వినండి. ఈ 3వ అధ్యాయము మరి కొన్ని విషయాలు నేను చూస్తాను. 2వ వచనం నుండి, అందుకు ఆ స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే ఆ తోట మధ్యనున్న చెట్ల ఫలములను గూర్చియు దేవుడు మీరు సావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పునని సర్పముతో అనేను. 4వ వచనం, అందుకు సర్పము, మీరు సావనే సావరు, ఏలనగా మీరు వాటిని తిను దినమున మీ కనులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె యుందురనియు దేవునికి తెలియననియు స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కనులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనదై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. చూడండి, ఇప్పుడు వినండి. ఈ 3వది, ఎందుకు వారు దేవుని సన్నిధిలోంచి వేరైపోయారంటే, దేవుని సన్నిధికి అవ్వ ఆదాములనే కుటుంబం ఎందుకు దూరముగా వెళ్ళిపోయింది అంటే కారణం ఏమిటో తెలుసా? కారణం ఏమిటో తెలుసా? చెప్పిన మాటలు వినడం ద్వారా. ఏ మాటలండి? చెప్పుడు మాటలు. చెప్పుడు మాటలు నమ్మి వారు మోసపోయారు. చెప్పుడు మాటలు నమ్మి వారు మోసపోయి దేవునికి దూరం అయిపోయారు. క్రైస్తవ సమాజమా వినాలి, వాస్తవము తెలియకుండా, నిజము తెలియకుండా నీవు చెప్పుడు మాటలు వింటున్నావేమో, నష్టపోతావు. చెప్పుడు మాటలు సర్పం చెప్పింది వినేశారంతే. అందులో ఎంత సత్యం ఉంది, అందులో ఎంత నష్టం ఉంది అని ఆలోచించలేదు. చెప్పుడు మాటలు వినడం ద్వారా దేవుడి సన్నిధికి దూరం అయిపోయారు. ఇది ఒక క్రైస్తవుడిగా నా జీవితాల్లో మనం ఎలా ఉంటున్నామో పరిశీలన చేసుకోవాలి. అవ్వ ఆదాములు దేవుడి సన్నిధికి దూరం అయిపోవడానికి కారణము చెప్పుడు మాటలు వినడం ద్వారా దేవుడికి దూరం అయిపోయారు. మీ పాస్టర్ గారు నేను అలా అంటున్నాడు, ఎలాగంటున్నాడు అంటారు. ఇదిగో మీరిద్దరూ విశ్వాసులుగా మందిరానికి వెళుతున్నారు చూడు, ఆమె నిన్ను గురించి పలానా చోట ఇలా మాట్లాడుతూ ఉన్నది, నేను విన్నాను. మీ పాస్టర్ గారు నీ గురించి చెడ్డగా చెప్పడం నేను విన్నాను. మీ ఇంటి పక్కన మీరిద్దరూ కలిసి వెళ్తారుగా మీ మందిరానికి, ఆమె నీ గురించి, నీ భర్త గురించి, నీ పిల్లల గురించి ఇదిగో పలానా వార్త ఇలా అనడం నేను విన్నాను అని చెప్పినప్పుడు మనం ఎటువంటి విధానంలో ఉంటామో ఆలోచించాలి. ఇలా చెప్తాడా మా పాస్టర్ గారు, ఈమె ఇలా చెబుతుందా అని వారి మీద గొడవకు వెళ్ళడం, లేకపోతే ఆ మందిరానికి మానేయడం, లేకపోతే వారితో మాట్లాడడం బంద్ చేసుకోవడం. చెప్పుడు మాటల వల్ల నీవే నష్టపోతావు. చెప్పుడు మాటల ద్వారా నీవే ఏమండి, దేవుని సన్నిధిలో దేవుడు ప్రతిరోజు సల్లపూట వచ్చి వారితో ప్రేమగా మాట్లాడి ముచ్చటిస్తూ ఉంటే దేవాది దేవుడు వారికి అన్ని సమృద్ధిగా
ఏర్పాటు చేస్తే కేవలము చెప్పుడు మాటల ద్వారా దేవుని సన్నిధికి దూరం అయిపోయారు, దేవుని విడిచిపెట్టేశారు. క్రైస్తవ సమాజమా, దయతో మీరు ఆలోచించాలి. చెప్పుడు మాటలు ఎన్నడూ ఎప్పుడు వినవద్దు. అది నిజమైనా నిజము కాకపోయినా మీరు వినవద్దు. మీ మట్టుకు మీరు విని, పరిశుద్ధ గ్రంథములో ఒక మాట రాయబడి ఉంటుంది. వాక్యం అంటున్న మాట, మేము దేనినైతే చూచామో, దేనినైతే విన్నామో, దేనినైతే తాకామో అది మేము నిర్ధారణ చేసుకుని మీకు ప్రకటించుచూ ఉన్నాము. ఈరోజు గమనించాలి, చెప్పుడు మాటల ద్వారా ఆత్మీయ జీవితాన్ని కోల్పోతున్నారు, భౌతికమైన మంచితనాన్ని కోల్పోతున్నారు, భౌతికమైన మంచి గుణాలను, మంచి సాక్ష్యాన్ని కోల్పోతూ ఉన్నారు, దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉన్నారు. వారిలో సనుగుడు, ఈ భేదాలు వచ్చేస్తున్నాయి. తీరా అదే రకంగా జీవించి మరణిస్తే నిత్య నరకానికి వెళ్ళిపోయే వారిగా ఉన్నారు. గనుక మూడవది, చెప్పుడు మాటల ద్వారా వారు దేవుని సన్నిధికి దూరము అయిపోయారు. గుర్తుపెట్టుకోండి, చిన్న విషయం కాదు ఇది. చెప్పుడు మాటలు నేను ఎక్కడ తీసుకెళ్ళిపోయాయంటే, ఎక్కడ తీసుకెళ్ళిపోయాయో తెలుసా? ఆ మాట చదివి నేను మీకు ముగించేస్తాను. ఆ మాట మీకు చూపించి చదివించి నేను ముగిస్తాను. ఎక్కడ రాయబడి ఉందంటే ఆ మాట మనం చూస్తూ ఉన్నాము. నీవు నీ భార్య మాట విని తినవద్దన్న నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాన్ని పంట తిందువు. అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. ఎక్కడికి వెళ్ళిపోయిందమ్మా? చెప్పుడు మాటలు ఎక్కడికి వెళ్ళిపోని గచ్చ పొదల్లోనికి, ముళ్ళ తుప్పల్లోనికి తీసుకెళ్ళిపోని. చెప్పుడు మాటల ద్వారా నిన్ను కేసుకు తీసుకెళ్తాయి, కోర్టుకి తీసుకెళ్తాయి, చెరసాల్లోని తీసుకెళ్తాయి, ఇంకా మరణానికి తీసుకెళ్తాయి. నీ కుటుంబంలో నీ భర్తతో కాపురం చేయకుండా వేరు చేస్తాయి. ఎక్కడ తీసుకెళ్ళి చెప్పుడు మాటలు? ముళ్ళ తుప్పల్లోనికి, గచ్చ పొదల్లోనికి బిగించేస్తాయి, నిన్ను అలిమేస్తాయి, బంధించేస్తాయి. ఇటు గ్రామంలో బ్రతకలేవు, కుటుంబంలో సమాధానంగా జీవించలేవు, ఎదుటి వారితో సమాధానంగా ఉండలేని పరిస్థితుల్లోనికి నిన్ను తీసుకెళ్ళిపోతాయి. చెప్పుడు మాటలు ఎంత ప్రమాదకరమనియో ఒకసారి మరి ఆలోచించాలని నేను ప్రభు పేరిట మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. గనుక సమయం అయ్యింది కనుక నేను ముగిస్తూ ఉన్నాను. దేవుని సన్నిధికి ఏది నిన్ను దూరం చేస్తుందో దాన్ని నువ్వు తొలగించుకోవడము నీకు, నీ కుటుంబానికి క్షేమం, అది ఆశీర్వాదం. ఇటు మాటలు ప్రభు మనలందరినీ కూడా బలపరచునుగాక.